పచ్చి పసుపు మొక్కతో ఇది లోపల పసుపు ఉంటుంది. ఆ పసుపు తీసి మనం పచ్చి పులుసు తయారు చేసుకోవచ్చు. ఇది నేను 5 years అయ్యింది మొక్కలు వేసి. ఇంకా పెద్ద గుబురుగా ఉండేవి, అవన్నీ తీసేసాము. ఇప్పుడు ఇందులో ఇగో చూడండి, ఇది పసుపు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు, అందరికీ థ్యాంక్స్ అండి. ముందుగా ఈరోజు మీకు చాలా ఒక మంచి రెసిపీ మీకు చూపించాలనుకుంటున్నాను. అది నిజంగా మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. వర్షాకాలం వచ్చిందంటే ఇది ఖచ్చితంగా చేసుకొని తినాలి. అదేంటంటే పచ్చి పసుపు, పచ్చి పసుపుతో పులుసు. అది నేను ఎవ్రీ ఇయర్ వర్షాకాలం వచ్చి వెళ్ళేలాగా 2 times అయితే చేస్తాను. మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టం. ఇది చాలా మంచిది. కడుపులో మనకి నులు పురుగులు ఏమైనా ఉన్నా అవి చనిపోతాయంటండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉండదు, దానికి తోడు డైజెషన్ ప్రాబ్లం కూడా ఏముండదు. అంతేకాదండి, మనం పచ్చి పసుపు బాడీకి పెట్టుకుంటేనే స్కిన్కి మంచిదని చెప్తారు కదా, అలాంటిది మనం డైరెక్ట్గా కడుపులోకే తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా మంచిది. స్కిన్ ఎలర్జీలు ఏమీ రాకుండా ఇది పచ్చి పసుపు అనేది కాపాడుతుంది. ఇది చేసిన తర్వాత చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ఈజీగా కూడా చేయొచ్చు. మీరైతే ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో ఇది ఇంతవరకు తెలియని వాళ్ళు ఉంటే కనుక ఇది ఒక స్పెషల్ ఐటమ్ అని చెయ్యండి. ఎందుకంటే ఇది మీకు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. మేమైతే చిన్నప్పుడు తరచుగా వర్షాకాలం వచ్చిందంటే మాకు ఇంట్లో చేసి పెట్టేవారు, మేము తినేవాళ్ళమే. అదే అలవాటు అయిపోయింది ఎవ్రీ ఇయర్ తినడం. కాబట్టి ఈ స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మాకైతే ఏమీ రావండి ఎవ్రీ ఇయర్ తినడం వల్ల, మరి ఏమో. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా తయారు చేయండి. చూడండి, పచ్చి పసుపు అండి. నేను ఆల్రెడీ మా దొడ్లో తీయడం మీకు చూపించాను. ఈ మొక్క కాదండి, ఈ పచ్చి పసుపు చిన్న ముక్క వేసాం మేము. 5 years బ్యాక్ వేసాను నేను. ఆ 5 years బ్యాక్ వేసింది ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అది పెరిగిన తర్వాత మేము కట్ చేసేస్తాము. అది చాలా పెద్ద మొక్కలా వచ్చేస్తాయి. కట్ చేసి అందులో ఉన్నవి తీసుకుంటాము. అది మనకి భూమి లోపలే ఉంటుందండి పచ్చి పసుపు. అది తీసి అప్పుడు కావాల్సింది తయారు చేసుకుంటాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వర్షాలకి మంచిగా అంతా వచ్చి ఉంటుంది. అది మళ్ళీ వాడుతూ ఉన్నాం. ఇలా 5 years నుంచి నేను వాడుతున్నాను. మీకు కనుక ఖాళీ ప్లేస్ ఉంటే, ఖాళీ ప్లేస్ లేకపోయినా కుండీలో అయినా పెట్టుకోవచ్చండి. కొంచెం పెద్ద కుండీ, మట్టి కుండీ తీసుకొని ఆ కుండీలో కనుక చిన్న పసుపు ముక్క పెట్టారంటే, మట్టి వేసేస్తే చక్కగా మొక్కలు వచ్చి మనకి అది అల్లం ఎలా అయితే వస్తుందో ఈ పచ్చి పసుపు కూడా సేమ్ అలాగే వస్తుంది. కాబట్టి మీరు కూడా అది ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా మంచిదండి. ఇదిగోండి, నేను తీసుకొని శుభ్రం చేసుకొని ఈ పచ్చి పసుపు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. దానికి తోడు చిన్న అల్లం ముక్క, కొంచెమేనండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే మళ్ళీ ఈ ఘాటు ఆ ఘాటు ఎక్కువైపోతుంది. కాబట్టి చిన్న అల్లం ముక్క తీసుకోవాలి. ఒక 4-5 ఎండుమిరపకాయలు, 4-5 ఎండుమిరపకాయలు, జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకోవాలి. చింతపండు అండి, చింతపండు నేను నాది చిన్న పిడికిలే. ఈ పిడికిలతో ఇదిగోండి ఈ ఉండ తీసుకున్నాను. చింతపండు కొంచెం చింతపండు ఎక్కువైనా బాగుంటుంది. దీనికి ఒక వెల్లుల్లిపాయ, ఇక ఉప్పు, ఆయిల్ అంటారా అది మామూలేనండి. తాలింపు కూడా మనము ఆవాలు, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకొని తాలింపు వేసుకోవడమేనండి. మనకి పచ్చి పసుపు పులుసు రెడీ అయిపోతుంది. అది ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా ఈ పచ్చి పసుపుని, అల్లంని మనం
మిక్సీ పట్టుకోవాలి. పచ్చిదే మిక్సీ పట్టాలండి. ఈ ఎండుమిరపకాయలు జీలకర్ర మాత్రం వేయించుకోవాలి. వర్షాకాలంలో మనము ఎంత ఇంగ్లీష్ మందుల మీద ఆధారపడినప్పటికీ కొన్నింటికి మనం హోమ్ రెమెడీస్ అనేవి చాలా ఉపయోగపడతాయండి. అవి అప్పుడప్పుడు ఇవి చేసుకోవడం చాలా మంచిది. అలాగే మనం వాము పులుసు కూడా చేసుకోవచ్చు. వాముతో పులుసు కూడా చేస్తారు. ఈ వర్షాకాలంలోనే వాము పులుసు అని, ధనియాల పులుసు అని, అలాగే ఈ పచ్చిపసుపుతో పులుసు ఈ విధంగా తయారు చేసుకొని తింటారనమాట. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయ తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మలు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి. కొన్ని ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఎల్లిపాయ మనం మధ్య చేసి పెట్టుకున్నాము. అది ఇందులో వేయించుకోవాలి. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత పచ్చిపసుపు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఈ 3 మిక్సీ పట్టుకున్నాము. మెత్తగా చేసుకోవాలండి. మెత్తగా చేసుకున్నది ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి ఆయిల్లో. ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే కనుక, వేయించుకున్న తర్వాత ఇంకొకటి అండి, కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇందులో కరివేపాకు, వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. మీరైతే ఖచ్చితంగా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అందులోనూ ఆరోగ్యానికి కూడా మంచిది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మనకి ఇందులో లభిస్తుంది. ఇది వేగిపోయింది. ఏం పచ్చివాసన లేదండి, పచ్చిపసుపు వాసన లేదు. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ పులుసు తీసి పెట్టుకొని, పులుసు అంటే మరీ పలుచగా కాదండి, చిక్కగా ఉండాలి. అలా అయితేనే బాగుంటుంది. ఇదో చూడండి. చూడండి, మనం సాల్ట్ కూడా వేసేసుకున్నాము. అన్నీ చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఈ సాల్ట్ కూడా అన్నీ వేసుకొని సరిపోయి చూసుకోవాలి. సూపర్ అండి, చాలా బాగుంది. పచ్చి పసుపుతో పులుసు అండి. పచ్చి పసుపు పులుసు కనుక ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ 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 ఇదే చేసుకొని తింటారు. వర్షం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. అంత బాగుంటుందండి ఈ పులుసు. అయిపోయింది. మనం ఒక్క 5 minutes మరగబెట్టుకుంటే సరిపోతుంది. మనకి పులుసు రెడీ అయిపోయింది. ఇంకంతేనండి. స్టవ్ బంద్ చేసుకొని
రైస్లో వేసుకొని తినడమేనండి. ఇది ఎర్లీ మార్నింగ్, అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదనుకోండి, బ్రేక్ఫాస్ట్ టైంలో మనం బ్రేక్ఫాస్ట్ తినకుండా పరగడుపున ఇది రైస్లో వేసుకొని తింటే మంచిది. అందువల్ల ఉదయమే తింటే చాలా చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను.